హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రెస్కి 2.5 మీటర్ క్లాత్ పడుతుందండి. ముందుగా ఈ క్లాత్ని 4 మడతలు వేసుకొని ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ పొడవు తీసుకోవాలి. డ్రెస్ పొడవు వచ్చేసి 44 ఇంచులు. చూసారు కదా, డ్రెస్ పొడవు వచ్చేసి 44 ఇంచులండి. ఇప్పుడు బోట్ నెక్ కోసం నెక్ షోల్డర్ కలిపి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే 7 ఇంచులను ఆర్మ్ డౌన్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే 7 ఇంచుల్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి వేస్ట్ లెంత్ కోసం 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ లెంత్ కోసం 21 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ 15 ఇంచుల దగ్గర వేస్ట్ లెంత్ కోసం, అలాగే 21 ఇంచుల దగ్గర హిప్ లెంత్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ 7.5 ఇంచులు వచ్చేసి వేస్ట్ లూజ్ కోసం, ఈ 2 ఇంచులు ఖర్చు కోసం, ఈ 1/2 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా హిప్ లూజ్ కోసం 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు, అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ చివర వరకు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసం ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్తో ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా ఒక కర్వ్ లైన్ డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ కోసం 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ డౌన్ కోసం కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కావలసిన షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్ని కలుపుతూ నెక్ రౌండ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
ఈ విధంగా 3/4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిన్స్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చంక డౌన్ కోసం 7 ఇంచులు తీసుకున్నాం కదా, 7 ఇంచులకి 1 ఇంచు తగ్గించి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ కోసం 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే 4 ఇంచుల్ని వేస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి చెస్ట్ లూజు. ఈ 2 ఇంచులు ఖర్చు కోసం ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు వచ్చేసి మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కదా, అలాగే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచు తగ్గుతుంది కదా, అందుకని 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ మీద మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హిప్ లూజ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర, అలాగే చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా 4 మడతలు వేసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 12 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం 3 లేదా 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నేను 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు కిందకి కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు
ఇవి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం కట్ చేసుకున్న డ్రెస్ని ఇలా పెట్టేసుకొని మిగిలిన క్లాత్లో మనం నెక్ పొడవు నెక్ వెడల్పు కోసం 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 4 ఇంచులకి 2 ఇంచులు కలుపుకొని మొత్తం 6 ఇంచులు పొడవు వెడల్పు ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, డ్రెస్ ఫోల్డింగు మనం తీసుకున్న ఈ పీస్ ఫోల్డింగు ఒకేలా ఉండేలా చూసుకొని ఇలా నెక్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది తీసివేసి 1.5 ఇంచుల వెడల్పుతో ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకే నెక్ తీసుకున్నాం కదా, అందుకని ఇదే విధంగా ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, మనం కట్ చేసుకున్న ఈ నెక్ పీస్ని ఇలా రాంగ్ సైడ్ వైపు 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్తో లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ చుట్టూ ఇలా దగ్గరగా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకున్న ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పై కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా పై కుట్టు వేసుకునేటప్పుడు ఈ మెయిన్ క్లాత్ మీద పడకుండా మనం జాయింట్ చేసుకున్న ఈ పీస్ మీదనే స్టిచ్ అనేది పడేలా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకొని హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. నెక్ పీస్ ఎలా వేసుకున్నామో చూసారు కదా, ఇప్పుడు రెండవది కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి నెక్ పీస్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు హ్యాండ్స్ పట్టీని వేసుకోవాలి. హ్యాండ్ పట్టీ కోసం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా రెండవ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ పట్టీ వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్కి లోతు తీసుకున్నప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలా చూసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టక్స్ ఉండేలా చూసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఒకే ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్కి కింది వైపున ఈ విధంగా పావించి మార్జిన్తో ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి రేయన్ క్లాత్ అండి. రేయన్ క్లాత్ స్టిచ్ చేసుకునేటప్పుడు లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. అలా కాకుండా లాగినట్లుగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది సరిగా రాదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని మరలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర స్టార్ట్ చేసుకొని కొంచెం రఫ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చు హ్యాండ్ వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకొని, అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఖర్చుని హ్యాండ్ వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకొని, ఈ జాయింట్లు రెండు కూడా ఒకే చోటుకి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ రెండు ఒకే చోటుకి వచ్చేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే హిప్ లూజ్ దగ్గర కూడా ఈ టక్స్ రెండు ఒకే చోట ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు మనం ఖర్చు కోసం 2 ఇంచులు వదులుకున్నాం కదా, అదే 2 ఇంచుల మార్జిన్తో హిప్ లూజ్ వరకు స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచు మార్జిన్తో చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బోట్ నెక్ ఫ్రిన్స్ కట్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.